ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' గారి టాపిక్ వచ్చింది కాబట్టి, అంటే ఇండస్ట్రీకి డైరెక్టర్ అవుదామని వచ్చారా? లేకపోతే యాక్టర్ అవుదామని వచ్చారా? నేను బేసిక్‌గా యాక్టర్ అవుదామని వచ్చాను. యాక్టర్ అవుదాం. హై స్కూల్ చదువుతున్నప్పుడే ఐ వాంట్ టు బికమ్ ఎన్ యాక్టర్. అండ్ నేను మధు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో యాక్టింగ్‌లో ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. ఓకే. మరి 1995, ఎలా 96. 'పవన్ కళ్యాణ్' గారి మూవీస్‌లో అయితే డైరెక్షన్ నేను డిపార్ట్‌మెంట్? మధు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో నా బ్యాచ్ అయిపోయిన తర్వాత శ్రీధర్ రెడ్డి గారని కొరియోగ్రాఫర్, డాన్స్ మాస్టర్, మధు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో డాన్స్ ఇన్‌స్ట్రక్టర్ అనమాట. ఓకే. సో శ్రీధర్ రెడ్డి గారి దగ్గర నేను ఇంకా డాన్స్ అసిస్టెంట్‌గా జాయిన్ అయిపోయాను నా బ్యాచ్ అయిపోగానే. ఓహో! అప్పటి నుంచి డాన్స్ ఉంది. ఆ! సో శ్రీధర్ రెడ్డి గారు అలా అసిస్టెంట్‌గా ఉంటూ నా తర్వాత బ్యాచెస్ ఒక 4 బ్యాచెస్ వరకు అప్పుడే అజయ్ గారు గూడా హి వాజ్ 99, 2000 బ్యాచ్. సో అట్లా నాకు 4, 5 ఇయర్స్ ఆ డాన్స్ ఫీల్డ్‌లోనే ఉన్నాను. అండ్ బయట డాన్స్ క్లబ్ మా అన్నపూర్ణ 7 ఏకర్స్‌లో మా డాన్స్ క్లాస్ ఉండేది. రెగ్యులర్‌గా వచ్చి అంటే దాదాపు 3, 4 అవర్స్ స్టేజ్ షోస్ ఉన్నప్పుడైతే 7-8 అవర్స్ ఎవ్రీడే ప్రాక్టీస్ చేసేవాళ్ళము. సో అట్లా శ్రీధర్ రెడ్డి సార్ దగ్గర నేనున్నప్పుడు ఇది 'తొలి ప్రేమ' జరుగుతుందండి అప్పుడు షూటింగ్. లాస్ట్ ఒక సాంగ్ చేస్తున్నారు. 'హేపా' అని ఒక సాంగ్ ఒకటి ఉంటది కదా! ఆ సాంగ్ షూటింగ్ అవుతుంది. హరీష్ పై మాస్టర్, ఆహ్, కళ్యాణ్ సార్ ఇనీషియల్ డేస్‌లో చెన్నై నుంచి అవును. ఇక్కడొచ్చినప్పుడు హరీష్ పై మాస్టర్ దగ్గరే వాళ్ళ ఇంట్లో డాన్స్ ప్రాక్టీస్ అది చేసేవాళ్ళు. సో వాళ్ళిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. స్టిల్ హరీష్ పై గారు ఇప్పుడు కళ్యాణ్ సార్ దగ్గరే ఉన్నారు. ఇప్పుడు ప్రెజెంట్ కూడా. సో, ఆహ్, వాళ్ళు నెక్స్ట్ 'తమ్ముడు' సినిమాకి ప్లానింగ్స్ జరుగుతా ఉన్నాయి. సో, కళ్యాణ్ సార్ అది కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ కోసం అని చెప్పేసి ఒక కోచ్ గురించి చూస్తున్నారు. శ్రీధర్ రెడ్డి సార్ ఏంటంటే హి వాజ్ కిక్ బాక్సర్ అండ్ డాన్స్ కొరియోగ్రాఫర్ ఆల్సో. సో, అట్లా హరీష్ భాయ్ గారికి, శ్రీధర్ రెడ్డి గారికి ఆ డాన్స్ ఫీల్డ్‌లో మంచి క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు. అప్పుడు కిక్ బాక్సింగ్ ట్రైనర్ గురించి చూస్తున్నా అంటే శ్రీధర్ రెడ్డి గారిని పిలిచారు. సో, శ్రీధర్ రెడ్డి గారికి నేనప్పుడు అసిస్ట్ చేస్తున్నాను. నేను రెగ్యులర్‌గా ఆయన ఎక్కడెళ్ళినా గూడా నేను తనతో పాటు ఎళ్తూ ఉండేవాడిని. అట్లా ఫస్ట్ టైమ్ నేను కళ్యాణ్ సార్‌ని ఫస్ట్ టైమ్ చూసింది 'తొలి ప్రేమ' షూటింగ్, ఆ లాస్ట్ సాంగ్ జరుగుతున్నప్పుడు శ్రీధర్ రెడ్డి గారు కలవడానికెళ్ళినప్పుడు నేను గూడా తనతో పాటు పద్మాలయ స్టూడియోస్‌లో ఎళ్లి, ఆహ్, నేను ఇంటరాక్ట్ అవ్వలేదు. బట్ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉండడం. దాని తర్వాత ఫైనలైజ్ చేశారు. ఇంకా దాని తర్వాత ఇంకా శ్రీధర్ రెడ్డి గారు రెగ్యులర్‌గా కళ్యాణ్ సార్ దగ్గరికెళ్తూ ఉండడం. నేను ఆయనతో పాటు వెళ్తూ అక్కడ ఉండేవాడిని. అట్లా, బేజం అట్లా, పడింది. అట్లా. ఆ! ఇంగ అయితే ఇంకొకటేంటంటే నేను ఆహ్, అప్పుడు ఐ వాజ్ 20, 22 ఇయర్స్ ఆ ఏజ్‌లో ఇనీషియల్‌గా నా ఇప్పుడు ఇన్‌స్టిట్యూట్ ఫినిష్ అయిన తర్వాత. అంటే ఆ ఏజ్‌లో పెద్ద క్యారెక్టర్స్ సినిమాల్లో ఉండేవి కాదు. అప్పటికి టీనేజ్ లవ్ స్టోరీస్ ఈ ట్రెండ్ గూడా లేదు బేసిక్‌గా. సో, నేను ఏంటంటే ఇక సర్వైవల్ కోసం డాన్స్ ఎట్లాగో వచ్చు కాబట్టి నేను డాన్సర్స్ అసోసియేషన్‌లో మెంబర్‌షిప్ తీసుకొని గ్రూప్ డాన్సర్‌గా కొన్ని సినిమాలు చేశాను. ఓకే. అట్లా 'బద్రి' సినిమాలో గూడా ఫస్ట్ సాంగ్ 'ఐ యామ్ యాన్ ఇండియన్' అనే సాంగ్‌లో, ఇంకా 'చలి పిడుగుల్లో' అని ఇంకో సాంగ్. ఆ 2 సాంగ్స్‌లో గూడా నేను గ్రూప్ డాన్సర్‌గా చేశాను. చేసారా? ఓకే. అప్పుడు గూడా కళ్యాణ్ సార్‌తో అంటే పర్సనల్ ఇంటరాక్షన్ లేకపోయినా రెగ్యులర్‌గా ఆయన షూట్స్‌కి వెళ్ళడము, తమ్ముడు షూటింగ్ అవుతున్నప్పుడు గూడా రెగ్యులర్‌గా లొకేషన్‌కెళ్ళి అబ్జర్వ్ చేయడం ఇది చేస్తుండేవాడిని. ఇదంతా అయిపోయిన తర్వాత 'ఖుషి' టైంలో, 'ఖుషి' జరుగుతున్నప్పుడు ఒక ఒక చిన్న యాక్షన్ సీక్వెన్స్ ఉంటది అందులో. ఇది 'లల్లు అంకుల్ మాలూమ్' అది ఒక డైలాగ్స్ అవి అవును. ఉంటాయి. హైదరాబాదీ. సో, అప్పుడు కళ్యాణ్ సార్ ఏంటంటే ఈ హైదరాబాదీ డైలాగ్స్ కావాలి మనకి. కొంచెం హైదరాబాద్ టచ్ ఉన్న వాళ్ళు రాస్తే బావుంటదని జెప్పి శ్రీధర్ రెడ్డి గారితో చెప్తే, శ్రీధర్ రెడ్డి గారు, నేను ఇంకా మా టీమ్‌లో ఇద్దరు ముగ్గురం కూర్చొని యాక్చువల్‌గా ఆ సీన్ రాసాం. ఓకే. సో, హైదరాబాదీ అందులోనే యాక్చువల్‌గా అజయ్ ఫస్ట్ అవును. ఫిల్మ్ అదే. ఆ ఫైట్ సీక్వెన్స్‌లోనే అజయ్. 'మేరే పీచే హో' అని ఆ! ఏదో ఆ! సంథింగ్ ఉంటది. ఆ! అది 'లల్లు అంకుల్ మాలూమ్, జయ ఆంటీ మాలూమ్ సబ్ వెరీ మేరే పీచే' అని చెప్పేసి ఆ డైలాగు. అజయ్ గూడా ఫస్ట్ టైమ్ అందులోనే అపియర్ అయ్యాడు ఆ ఫైట్ సీక్వెన్స్‌లో. సో, అది రాసినప్పుడు ఆన్ పేపర్ నాకు కొంచెం హ్యాండ్ రైటింగ్ బావుంటదని చెప్పి స్క్రిప్ట్ నేనే రాసేవాడిని. అది ఎలా అంటే ఇంక దాని తర్వాత 'జానీ', 'గుడుంబ శంకర్' తర్వాత చేసిన సినిమాలన్నిటికి 'అన్నవరం'. అన్ని 'అన్నవరంకి' నేను అందులో యాక్టర్‌గా చేశాను. అండ్ రెగ్యులర్‌గా సార్‌తో పాటు ఉండేవాడిని. బట్ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేశాను. వర్క్ చేయలేదు. ఓకే. 'బాలులో' కూడా డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో చేయలేదు. ఎందుకంటే 'బాలు', 'గుడుంబ శంకర్' 2 ప్యారలెల్‌గా జరిగేవి అప్పుడు. సో, 'బంగారంకి' కూడా చేయలేదు. ఆహ్, 'జానీ', 'గుడుంబ శంకర్', 'అన్నవరంలో' యాక్టర్‌గా చేశాను. 'జల్సా'కి ఫుల్ ఫ్లెడ్జ్డ్ అసోసియేట్ డైరెక్టర్‌గా చేశాను. 'కొమరంపులి', 'కొమరంపులికి' కూడా ఫుల్ లెంగ్త్ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో చేశాను. అండ్ 'పంజా'లో
యాక్టర్గా చేశాను. మొత్తం ఇంకా పవన్ సార్ సో కళ్యాణ్ సార్ ఇంకా ఈవెన్ ఇప్పుడు బాలు కానీ బంగారం కానీ వీటికి నేను వర్క్ చేయకపోయినా ఎప్పుడు లొకేషన్స్ ఇప్పుడు అవుట్డోర్స్ వెళ్ళినప్పుడు కూడా అట్లా ఇప్పుడు బాలు సినిమాకి తాజ్మహల్ దగ్గర ఢిల్లీ వెళ్ళేవాళ్ళు. సో మమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోయేవాళ్ళు. సో అట్లా నేను బాగా క్లోజ్ అసోసియేషన్. సరే ఎలా ఉంటారు సార్ సెట్స్లో? అంటే సినిమాని అప్పటి నుంచి బాగా ప్రేమించేవారా? చాలా అండి. అంటే ఒక విధంగా చెప్పాలంటే నాకు పర్సనల్గా అసలు వరల్డ్ సినిమా ఎలా ఉంటుంది అని చెప్పి వీడియో క్యాసెట్స్ డివిడీస్, అప్పుడు డివిడీస్ ఉండేవి కదా, ఆ డివిడీస్ని నాకు కొన్ని వరల్డ్ సినిమాకి సంబంధించిన డివిడీస్ ఇచ్చి చూడమని చెప్పి అట్లా. అంటే అప్పటి వరకు జస్ట్ తెలుగు సినిమా హిందీ సినిమాలు తప్పితే ఈ కమర్షియల్ ఫిలిమ్స్ ఎక్కువ ఇది ఉండేది. బట్ ఎప్పుడైతే కళ్యాణ్ సార్తో పరిచయం అయిందో నాకు ఒక కొత్త, అంటే ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినట్టు. యాక్చువల్లీ విపరీతంగా బుక్స్ ఉండేవి, అంటే ఎనీ టైమ్ యాక్సెస్ ఉండేది ఆ బుక్స్ చదవడానికి కానీ. అండ్ వచ్చే టెక్నీషియన్స్ అంటే సార్ అప్పుడు పీక్ స్టేజ్లో ఉన్నారు ఖుషి తర్వాత. అండ్ ఇండియాలో ఉండే బెస్ట్ టెక్నీషియన్స్ అందరూ వర్క్ చేసేవాళ్ళు అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించి, యాక్టర్స్ కానీ. అంటే వాళ్ళందరినీ క్లోజ్గా అబ్జర్వ్ చేసే అవకాశం నాకు దొరికింది. ఒక విధంగా చెప్పాలంటే నేను 2 సినిమాలు డైరెక్షన్ చేశాను. నేను డైరెక్టర్ అవ్వడానికి కారణం కళ్యాణ్ సార్ ఇచ్చిన ప్రోత్సాహమే. ఇదే ఖుషీది ఈ సీన్ రాసి నరేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఎవరు రాశారు అంటే నేనే రాశాను సార్. అంటే మంచి రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి నీకు, నువ్వు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వు, నేను నెక్స్ట్ ఫిలిం డైరెక్ట్ చేస్తున్నాను, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండు అని చెప్పేసి అట్లా సార్ చెప్పడం వల్ల నేను డైరెక్షన్ లేకపోతే అసలు నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలి చెయ్యాలి అనే అసలు ఐడియా కూడా లేదు. అలా యాక్సిడెంటల్గా డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి అలా అలా ఒక సినిమా తర్వాత ఒకటి, ఒక సినిమా అలా 10 సంవత్సరాలు దాదాపు 1 డీకేడ్ పాటు సార్తో పాటే ఉన్నాను. మీరు చేసే ఫస్ట్ సినిమా డైరెక్షన్ చేసిన దానికి కూడా నంది అవార్డు కూడా వచ్చింది. అవును, అలియాస్ జానకి మూవీ అండి, అది 2013లో. చెప్పారా సార్కి ఎప్పుడైనా ఇలా? కలిశాను. కలిసారా? ఎందుకంటే ఇప్పుడు నేను డైరెక్టర్ అవ్వడానికే రీజన్ ఆయన. అంటే సార్ని నాకు అనౌన్స్మెంట్ రాగానే అప్పుడు సార్ కాటమరాయుడు షూట్లో ఆర్ఎఫ్సి దగ్గర ఉన్నారు. ఇమీడియట్గా నేను ఇక్కడ అనౌన్స్మెంట్ రాగానే బైక్ వేసుకొని కార్ వేసుకొని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ఫస్ట్ ఆయన్నే కలిశాను. చాలా హ్యాపీ. అప్పటికే సార్కి తెలుసు అంటే అనౌన్స్మెంట్ ఇట్లా వచ్చింది అని చెప్పేసి. వెళ్ళి కలిస్తే చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. సో నాకు ఇప్పటికీ నాకేంటంటే, అండ్ దాని తర్వాత మళ్ళీ కలవలేదు నేను, ఈ గ్యాప్లో కూడా ఎప్పుడు కలవలేదు. నాకేంటంటే ఏదో ఒకటి, అంటే నేను కళ్యాణ్ సార్ దగ్గర ఇన్ని సంవత్సరాలు వర్క్ చేసి బయటకు వచ్చిన తర్వాత నేనంటూ ఏదో ప్రూవ్ చేసుకొని మళ్ళీ కలవాలి సార్ని, ఏదో ఊరికే వెళ్ళిపోయి కలవడం అనేది నాకు ఎందుకో ఇష్టం ఉండదు. ఓకే, అదే ఆయన నమ్మారు, నమ్మింది జరిగింది కాబట్టి వెళ్ళారు. మళ్ళీ ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకుని అలాంటిది ఏదో జరగాలి, ఒకటి జరిగిన తర్వాత నేను ప్రూవ్ చేసుకున్న తర్వాత వెళ్ళి ఒక గర్వంగా కనబడాలి సార్, ఇది సార్ ప్రౌడ్గా, సార్ కూడా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. దయానంద్ తెలుసు అంటే ఇప్పుడు నేను రెగ్యులర్గా సినిమాలు చేస్తున్నాను, చూస్తూనే ఉంటారు కదా. అది ఇప్పుడు ఎలాగైతే డైరెక్టర్గా అవార్డు వచ్చిందో ఒక బెస్ట్ యాక్టర్గా ఒకటి వచ్చింటే డెఫినెట్. నేను ఇంకా నాకేం లేదు, నేను ఫస్ట్ కలిసేది కళ్యాణ్ సార్ని, ఇంకా అందులో డౌటే లేదు. ఎందుకంటే హీఈస్ మై ఇన్స్పిరేషన్ అండ్ హీఈస్ మై సపోర్ట్, హీఈస్ మై మెంటర్. నేను ఈరోజు అంటే నాకున్న నాలెడ్జ్ కానీ సినిమాలకు సంబంధించి ఉన్న అవగాహన కానీ, ఒక విధంగా చెప్పాలంటే సార్ ఒక మాట అన్నారు ఎప్పుడు జానీ స్టార్ట్ అవ్వడానికి ముందు, స్క్రిప్ట్ అంటే నేను నన్ను జాయిన్ చేసుకునే ముందు, ఏంటి నీ లైఫ్ అంబిషన్ ఏంటి అంటే, నేను మంచి యాక్టర్ అవ్వాలనుకుంటున్నాను సార్ అని చెప్పాను. చెప్తే యాక్టర్ అవ్వాలి అని అంటే అన్ని డిపార్ట్మెంట్స్ మీద అవగాహన ఉంటే యూ కెన్ బికమ్ ఎ వెరీ బెటర్ యాక్టర్. సో నువ్వు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండి అబ్జర్వ్ చెయ్యి, అన్ని డిపార్ట్మెంట్స్ మీద అవగాహన తెచ్చుకో, అది నీకు యాక్టర్గా కూడా చాలా హెల్ప్ అవుతుంది అన్న. ఆ మాట నాకు ఈ రోజుకి ఆ మాట గుర్తుంది అని అంటే నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను అది. ఈరోజు నేను ఇప్పుడు అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా కానీ, పుష్పలో కానీ నువ్వు బాగా యాక్ట్ చేశారు, చాలా న్యాచురల్గా ఉంది మీ యాక్టింగ్ అని ఎవరైనా అప్రిషియేట్ చేస్తే నాకు అదే గుర్తొస్తుంది. ఎందుకనంటే అసిస్టెంట్ డైరెక్టర్గా క్లోజ్ అబ్జర్వేషన్ ఉంటుంది. మనం ప్రతి డిపార్ట్మెంట్ని అబ్జర్వ్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ మనం ఒక డైలాగ్ చెప్తున్నప్పుడు, ఒక యాక్టర్ కెమెరా ముందు ఉన్నప్పుడు లైట్ ఎక్కడి నుంచి వస్తుంది, మనం ఎలా ఫేస్ చేయాలి కెమెరాని,
అండ్ మిగతా యాక్టర్స్ వాళ్ళు యాక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ నుంచి చాలా నేర్చుకున్నా. సబ్‌కాన్షియస్‌గా చాలా మనకి మైండ్‌లో ఫీడ్ అవుతా ఉంటాయి. సో, అలా మేబీ నేను ఈరోజు ఇలా పెర్ఫార్మ్ చేయగలగడానికి కారణము ఒక విధంగా ఆయన ఇచ్చిన సపోర్టే. కళ్యాణ్ ఇంత హ్యాపీగా ఉన్నాం కాబట్టి రేపు పవన్ కళ్యాణ్ గారు బర్త్‌డే ఓహ్! కదా! యాహ్! 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 అలాంటి బర్త్‌డే అలాంటి బర్త్‌డే మూమెంట్ ఎప్పుడైనా మీ ముందు జరిగిందా పవన్ కళ్యాణ్ గాని? ఆ మూమెంట్ ఏంటో ఒకసారి షేర్ చేయండి. నేను ఆల్మోస్ట్ నేను అక్కడ ఉన్న ప్రతి అంటే ఆ 10 ఇయర్స్‌లో ఆల్మోస్ట్ ఎవ్రీ బర్త్‌డేకి నేను కళ్యాణ్ సార్‌తో ఉన్నానండి. నా ఈవెన్ ఇప్పుడు నా ఇన్‌స్టా, ఫేస్‌బుక్ దాంట్లో కూడా అవును. ఫోటోస్ ఉంటాయి. బర్త్‌డేస్ అప్పుడు దిగిన ఫోటోస్ స్పెషల్‌గా ఉంటాయి. నేను 'గుడుంబ శంకర్' అప్పుడు దిగిన ఫోటోస్. బర్త్‌డేకి స్పెషల్‌గా అందరూ అవును. ఇక నేను మార్నింగ్ నుంచి అక్కడే ఉండేవాళ్ళం. అందరూ బొకేస్ తీసుకొనొచ్చి సార్‌ని కలుస్తా ఉంటారు. ఫస్ట్ ఫోటో మాతో ఉంటది. కంపల్సరీగా మేము ఫోటోస్ దిగిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళందరూ వచ్చి విష్ చేయడము. నేను ఖుషి నాకు నాకు గుర్తుండి 'గుడుంబ శంకర్' స్టార్ట్ అవ్వడానికి ముందు బర్త్‌డే, దాని తర్వాత 'గుడుంబ శంకర్' షూటింగ్ అవుతున్నప్పుడు, 'జల్సా' షూటింగ్ అవుతున్నప్పుడు అవన్నీ అంటే ఆ లుక్‌ని బట్టి మాకు అర్థమైపోతది. అది ఏ షూటింగ్ జరుగుతున్నప్పుడు, ఏ ఇయర్‌లో దిగామనేది గూడా నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఇప్పుడు బర్త్‌డేకి మీరు పవన్ కళ్యాణ్‌కి ఒక గిఫ్ట్‌గా మాట చెప్తారా? లేకపోతే మంచి స్టెప్పు అలాగే కూర్చునేస్తారా? అయ్యయ్యో! మీ ఇష్టం. గిఫ్ట్‌గా ఏం చెప్పాలనుకుంటే చెప్పండి. స్టెప్పు అనేది గాదులెండి గానీ, బట్ అంటే నా గ్రాటిట్యూడ్ బేసిక్‌గా. కళ్యాణ్ సార్ ఎంకరేజ్‌మెంట్ వల్లే నేను చాలా నాలెడ్జ్ గెయిన్ చేశాను. ఫిల్మ్ మేకింగ్‌కి సంబంధించి, యాక్టింగ్‌కి సంబంధించి. సో, నా నా కెరీర్ ఈరోజు అంటే ఆహ్, ఆగిపోకుండా నేను కరెక్ట్‌గా ఈ ఇయర్‌కి 30 ఇయర్స్ అవుతుందండి నేను ఇండస్ట్రీకొచ్చి. 1995-2025. సో, ఈ ఈ 30 ఇయర్స్ నా జర్నీలో మెజారిటీ ఆఫ్ ద అంటే ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ నేను కళ్యాణ్ సార్‌తో పాటే ఉన్నాను. ఆ 10 ఇయర్స్‌లో నేను గెయిన్ చేసిన నాలెడ్జ్ గాని, నేను ఆహ్, ఫిల్మ్ మేకర్‌గా, యాక్టర్‌గా నేను గ్రో అయిన విధానం గాని, ఈ రోజుకి నేను ఇలా అంటే నేను సినిమాల్లో కనబడుతూ ఆడియన్స్‌లో ఉన్నాను ఇంకా స్టిల్ అనంటే దానికి కారణం కళ్యాణ్ సార్ ఎంకరేజ్‌మెంటే. సో, నేను అంటే నా అంటే హృదయపూర్వకంగా సార్‌కి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జన్మదిన శుభాకాంక్షలు.